హలో గైస్, మై నేమ్ ఈజ్ రామ్. ఈరోజు మనం ఈ వీడియోలో కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ చూడబోతున్నాం. అందులో చాలా ఉంటాయి, కానీ మనం 4 చూస్తున్నాం. అందులో ఫస్ట్ ఇది లిస్ట్లో ఏంటంటే దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తారు. దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఆర్డర్డ్, నెక్స్ట్ మ్యూటబుల్, నెక్స్ట్ ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఆర్డర్డ్ అంటే మన ఇన్పుట్లో ఏదైతే ఆర్డర్లో ఇచ్చామో అవుట్పుట్లో కూడా అదే ఆర్డర్లో వస్తుంది. మ్యూటబుల్ అంటే మన ఇన్పుట్లో ఇచ్చిన దాన్ని నచ్చకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు, అంటే అవుట్పుట్లో మనకు నచ్చినట్టు వచ్చేలా చేసుకోవచ్చు. ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే రెండు ఒకేలా ఉన్న ఎలిమెంట్స్ రెండు ఇచ్చినప్పుడు అది రెండిటిని ఇన్పుట్లోకి తీసుకొని అవుట్పుట్లో కూడా రెండు ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, ఆర్డర్డ్ అంటే అక్కడ ఏ ఆర్డర్లు ఇచ్చామో ఇక్కడ అదే ఆర్డర్లో వస్తుంది. అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్, ఇక్కడ 2 ఏలు ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 2 ఏలు వస్తుంది. నెక్స్ట్ ఇందులో మ్యూటబుల్ అంటే మీకు చెప్పాలి కదా. మ్యూటబుల్ అంటే ది అపెండ్, ఇక్కడ అపెండ్ వాడతాం అంటే పీని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం, అవుట్పుట్లో మనకి పీ కావాలి లాస్ట్లో అనుకున్నప్పుడు డాట్ అపెండ్ వాడామన్నమాట. దీనివల్ల ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూడండి, లాస్ట్లో పీ యాడ్ అయింది అంటే వీ కెన్ చేంజ్ ద అవుట్పుట్ వితౌట్ చేంజింగ్ ద ఇన్పుట్ బై యూజింగ్ సమ్ వర్డ్స్, అపెండ్ అని అలాంటివి. నెక్స్ట్ టైపు టపుల్ ఒకసారి టెర్మినల్ క్లియర్ చేద్దాం. టపుల్లో ఏంటంటే ఇది మామూలు ప్లేసెస్తో డిఫైన్ చేస్తారు. దీంట్లో కూడా మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆర్డర్డ్, ఇమ్యూటబుల్, అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఆర్డర్డ్ అంటే మీకు తెలిసిందే. ఇమ్యూటబుల్ అంటే మనం ఇన్పుట్ని చేంజ్ చేయలేము, అవుట్పుట్ని మనకు నచ్చినట్టు విధంగా మార్చుకోలేము. ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్, ఇది కూడా అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేస్తుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. పైథాన్ tuple.py. చూడండి, ఆర్డర్డ్ అండ్ ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇది ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇమ్యూటబుల్ ఇందాకలాగే అపెండ్ వాడాము, కానీ అది ఎర్రర్ చూపిస్తుంది. అసలు అలాంటి వర్డ్ ఇందులో డిఫైన్ చేయలేదని చెప్తుంది. చూడండి, ఇట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్, దానికి అపెండ్ వర్తించదు. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ సెట్లో ఏంటంటే ఇది మామూలు కర్లీ బ్రేసెస్తో డిఫైన్ చేస్తారు. దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే అన్ఆర్డర్డ్ అంటే మనం ఇచ్చిన ఆర్డర్లో ఇది రాదు, 99.99% రాదు, 0.01% రావచ్చు, అదే పొరపాటుగా రావచ్చు. మ్యూటబుల్ అంటే మనం వీ కెన్ చేంజ్ ద అవుట్పుట్. నో డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే మనం 2 ఎలిమెంట్స్ ఇచ్చాం కదా, ఏ అని, ఒక ఏ మాత్రమే అది తీసుకుంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, 1 2 3 ఏ ఇచ్చాం, కానీ అది 1 2 3 ఏ మాత్రమే తీసుకుంది, అంటే అన్ఆర్డర్డ్. అండ్ ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే ఏ 2 ఇచ్చాం కదా, ఒక ఏ మాత్రమే తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఇది మ్యూటబుల్ అని చెప్పాను కదా. ఎలా అంటే మనం యాడ్ పి అని చెప్పాం అనుకోండి, సెట్ డాట్ యాడ్ పి అంటే మనకు పి యాడ్ అవుతుంది అనమాట. సరే, మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూడండి, పి యాడ్ అయింది. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. చూడండి, పి ఫస్ట్ ఇక్కడ చూస్తే పి ఇక్కడ లాస్ట్లో యాడ్ అయింది, ఇక్కడ మధ్యలో యాడ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇది అన్ఆర్డర్డ్ అని. ఓకే, టెర్మినల్ ఒకసారి క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఇది డిక్షనరీ కూడా మనకి కర్లీ బ్రేసెస్లోనే డిఫైన్ చేస్తారు. బట్ ఇందులో ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అని 2 ఉంటాయి. అంటే ఇక్కడ ఏ అన్నది కీ, నెక్స్ట్ సెమీకోలన్ తర్వాత ఉన్నది వాల్యూ, అంటే ఏ యొక్క వాల్యూ 1 2 3 4. ఓకే, అలా అనమాట. దీనికి ప్రాపర్టీస్ ఏంటంటే ఆర్డర్డ్, మ్యూటబుల్. ఆర్డర్డ్ అంటే మీకు తెలుసు, మ్యూటబుల్ అంటే వీ కెన్ చేంజ్ ద అవుట్పుట్ వితౌట్ చేంజింగ్ ద ఇన్పుట్. నో డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే ఇది కూడా డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేయదు. ఇక్కడ చూడండి, మనం 2 బి పేర్స్ ఇచ్చాము, అందులో ఒక బి మాత్రమే తీసుకుంటుంది. రన్ చేసి చూద్దాం. పైథాన్ dict.py. చూడండి, మనకి 2 బీస్ ఉంటే ఒక బిఏ తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఇది మ్యూటబుల్ అని చెప్పాను కదా, అది కూడా చూడండి. dict d ఈక్వల్ టు 2 3 4 అని ఇచ్చామనుకోండి, అంటే డి యొక్క వాల్యూ 2 3 4, అది డిక్షనరీలో స్టోర్ చేయమని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం అది అందులోకి వెళ్తుందో లేదా అని. చూడండి, ఏబిడి ఇంకోసారి చేసినా సరే ఏబిడి ఆర్డర్, అది సేమ్ ఆర్డర్డ్, మారదు.
ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ.